హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి పిల్ల వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. నిజంగా ఇంట్లో ఒకటేసారి అంతమంది ఉండి ఒక్కసారిగా ఇట్లా అందరు ఒకటే సైడ్ పోయి ఒకరో ఇద్దరు ఉంటే అసలు ఎంత దూడు ఉంటుంది కదా. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇంట్లో అయితే అట్లనే ఉంది. అన్న వాళ్ళు అయితే అటు వెళ్ళిపోయారు కదా. ఇంట్లో నేను, డాడీ, మా ఆయన ముగ్గురేమో ఉన్నాము. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిండు, ఇంకా రాలేదు. ఇక డాడీ ఏమో అక్కడ బావి దగ్గరికి అయితే పోయిండు. ఈరోజు జేసీబీ వచ్చింది, అది ఏదో కాలువ తోపిస్తున్నాడు. ఇక నేను కూడా టిఫిన్ అక్కడికే తీసుకొని పోయినా. వచ్చేవరకు లేట్ అవుతుందని చెప్పిండు. టైం వచ్చేసి 11 అయిపోయింది. ఇక నేను కూడా ఇంట్లో పని అంతా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే బట్టలు ఒక్కటవుతున్నాయి. ఇక వానమూలు అవుతుంది, వర్షం వస్తుందేమో అని చెప్పేసి ఆగిపోయినా. చూస్తా వెదర్ని బట్టి అవి ఉతకాలా లేదంటే రేపు ఉతకాలా అని చెప్పేసి ఆలోచిస్తా. ఇక ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు దొండకాయ కర్రీ, డాడీకి ఏమో కాకరకాయ. నేను ఇంతకుముందుకు చెప్పిపోయాను కదా వీడియోలో, డాడీకి దొండకాయ తినడు అని చెప్పేసి. ఇక అందుకని చెప్పేసి దొండకాయ మా కోసం వండుకున్నాము. కాకరకాయనేమో డాడీకి అయితే చేసిన. ఇక నైట్ అది బ్రౌన్ రైస్ ఉండే, అదే తీసుకొని ఇచ్చేసిన. డాడీ తిన్నాడు, నేను కూడా తినేసిన. ఇక వంట పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక బట్టలు ఒక్కటి ఉన్నాయి, బాసన్లు కూడా కంప్లీట్ చేసేసిన. ఇక పైన రూము అట్లనే ఉంది. నిన్న అదంతా పడిపోయింది కదా కేక్, అదంతా క్లీన్ చేయాలి. మా ఆయనకి బాక్స్ తీసుకొని పోదామని అనుకున్నా, కాకపోతే ఆయనే వస్తా అన్నాడు. అందుకనే నేను ఇంటి దగ్గరనే ఉన్నా. ఇప్పుడైతే పైనకి వెళ్ళి ఒకసారి ఆ రూమ్ క్లీన్ చేసేసి వెదర్ని బట్టి బట్టలు ఉతకాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తా. నిన్నైతే ఇగో మొత్తం కేక్ అంతా ఎక్కడ పడితే అక్కడనే పడ్డది. ఇగో ఇవన్నీ కాగితాలు అన్నీ అట్లనే ఉన్నాయి, బెలూన్స్ అని కింద ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. సో ఫైనల్గా అయితే ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసిన. టేబుల్ ఒక్కటి ఇది కేక్ అంటినట్టుంది, తుడిస్తే కూడా పోతలేదు. ఇది తర్వాత పైన పెట్టి బయట పెట్టేసి వాటర్ వేసి కడిగేస్తే పోతుంది. ఇక మామూలుగా అయితే కింద ఉన్న చెత్త అయితే మొత్తం క్లీన్ చేసేసిన. ఇక రూమ్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. అది హ్యాపీ యానివర్సరీ అయితే కింద పడిపోయింది. ఇంతకుముందుకు వానమూల అయిన ఉండే, ఇక ఇప్పుడేమో మంచిగా ఎండ వస్తుంది. ఈ ఎండను చూసి ఇప్పుడైతే బట్టలు అయితే నానబెడుతున్నా. ఇంతకుముందుకు అయితే కొంచెం మూలే ఉండే, ఇక బట్టలు అయితే ఇవే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏమంటారు స్నానాలు చేసి పోయారు కాబట్టి ఆ బట్టలు అవుతున్నాయి. ఇక రేపటి నుంచి అయితే మా ముగ్గురివే ఉంటాయి. ఇవి నానబెట్టేసి ఇక తర్వాత ఉతికేస్తా. చెట్లకైతే ఇవాళ నీళ్ళే పోయలేదు. పొద్దున నల్లొచ్చింది కానీ కొంచెం మడావిడి ఉండే, వాటర్ అయితే పోయలేదు. ఇక్కడనేమో మొత్తం చీమలు అన్నీ దువ్వేసినాయి, మొత్తం ఎర్ర చీమలే. ఇట్లా ఎందుకు దువ్వినాయో ఏమో. చెట్లకి సాయంత్రమే వాటర్ పోస్తా. వర్షానికి ఏమో మంచిగా పచ్చగా ఉన్నాయి చెట్లు. ఈ ఏమంటారు ఇది తమలపాకు మంచిగా వచ్చేసింది ఇదైతే. ఇక్కడనేమో మల్లె మొగ్గలు మళ్ళీ వస్తున్నాయి. మెల్లమెల్లగా ఒక్కొక్క దగ్గర మొగ్గలు అయితే వస్తున్నాయి. ఇక ఇదేమో ఇగురు వచ్చేస్తుంది చెట్టు. మొన్న మొత్తం క్లీన్ చేసిన కదా, అదంతా ఇగురు వచ్చి ఇట్లా కనిపిస్తుంది. ఇక నేనైతే ఇప్పుడు అయితే బట్టలు నానబెట్టి ఉతికేస్తే అయిపోతుంది. సో ఫైనల్గా అయితే బట్టలు అయితే ఉతకడం అయిపోయింది. కాకపోతే ఇంతకుముందుకు ఎండ వచ్చినట్టు వచ్చింది, ఇప్పుడేమో మళ్ళీ మొగలవుతుంది. మరి బట్టలు ఎండయా తెలియదు. ఇవి మొన్న విండేసినాయి అయితే ఆ దండం లోపలికి వేసిన ఉండే, ఆ లోపల దండంకి వేసిన ఉండే బయట. ఇక వర్షం పడ్డది ఆ రోజు, తర్వాత ఇక మళ్ళీ ఎండకేయలేదు. అందుకని చెప్పేసి ఇక ఎండకేసిన. ఒకసారి వేసి తీసి మడత పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇవైతే బయట వేసిన. ఇక ఇప్పుడు ఇవి కూడా ఎండేయాలి, కొంచెం నీళ్ళు ఆరాలని చెప్పేసి అట్లా పెట్టిన. ఇంకా డాడీ రాలేడు, ఈ డాడీ ఎప్పుడు వస్తాడో చూడాలి. రెడీ అయినా మళ్ళీ అడుగుతున్నావు ఎందుకు? ఈయనకా లేకుంటే వాళ్ళ తమ్మునికా? బాగున్నా అమ్మాయి, ఎప్పుడు వచ్చినా? 11 గంటలకు వచ్చినావా? ఇప్పుడు తమ్ముడికా ఫోన్ నీకా? తమ్మునికేనా? ఇంకేని ఐఫోన్ తెలుసు, 15 ప్రోనా ప్లస్ 15 ఉందా? ఇంటికాడ పని అయిపోయిందా? ఎక్కడి వరకు వచ్చింది? అయిపోయింది. ప్లాస్టింగ్ చేస్తే అయిపోతుంది. రేపు స్టార్ట్ చేస్తాను. ప్లాస్టింగ్ రేపు చేస్తాడా? కింద ప్లాస్టింగ్ అయిపోగానే స్టార్ట్ చేస్తే అయిపోతుంది. మరి ఇసుక సరిపోతుందా పట్టాలా? మస్తు అంటే ఇంకా కింద రూమ్ సరిపోతుంది, మొత్తం సరిపోదు. మస్తు పట్టాలి మనం. అవునా? ఉన్నది మొత్తం పట్టాల్సి వస్తుంది. మొత్తం అలా పట్టుకోవాలి, ఇంట్లో పెట్టాలి. ఏది పట్టినిసుక? నీళ్ళు పడితే నాంతుంది. ఏడా మీద ఎలివేషన్ పడుతుంది కదా, ఎలివేషనా? దాని నీళ్ళు పడతాయి, కింద పడతాయి కదా నీళ్ళు. నేను పట్టినా కదా, మరి పడ్డాయి కింద. పడతాయి, ఇప్పుడు కూడా పడతాయి. మరి ఎట్లా? తడిచిపోతుంది మొత్తం. అందుకే తొందరగా మోసుకోవాలని చెప్తాను. నేను మొన్ననే చెప్పిన, నువ్వేం లేవు. అసలు ప్లాస్టింగ్ చేసిన తెలుస్తుంది నాకు. ఇక సరే పో, నేను కూడా పోతున్నా. ఇక సరే, డాడీకి టిఫిన్ ఇచ్చేసి వస్తా.
సరే ఇచ్చిరా పొద్దున్న నుంచి రానే రాలే. పొద్దున్న ఒకసారి తీసుకుపోయినా, ఇప్పుడు మళ్ళీ తీసుకుపోతున్నా. సరేనా, నేను కూడా పోతున్నా ఇక. బాయ్. బాయ్ బాయ్. అయిపోయిందా? అయిపోలే, ఇంకా అర్ధ గంట. పొద్దున్న వెళ్ళినా నువ్వు, అన్న ఇట్లా అటు పోయిరు, నువ్వు ఇటు వచ్చినావు. టైం ఎంత అవుతుంది? 2:30 అయిపోయింది. కానీ ఏం చేస్తాం, పని ఉంది. ఇప్పుడు పని అయినట్టనే మరి? అవుతుంది. అవుతుందా? మళ్ళీ ఈడేం చేపిస్తున్నావు? మడి లెవెల్ చెప్పి. మడి లెవెల్ చేపిస్తున్నావా? ఆడ బండకాడ పైప్ లైన్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిందా? పొద్దున వచ్చినప్పుడు పైప్ కోసం అది తీస్తుండే, కాలువ తీసిరు, క్లోజ్ చేసేసిరా? మళ్ళా క్లోజ్ చేసినాం, అయిపోయింది. అయిపోయిందా? టైం 2:30 అవుతుంది. ఇప్పుడు తింటున్నావు ఇవాళ అయితే. పని ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఆ మొలకలు నానబెట్టారు చూడు, అవి ఎప్పుడు వస్తాయి? అవి రేపన్నా ఎల్లుండి వస్తాయి. అవునా? మరి నీళ్ళు పోయలే నేను. నీళ్ళు పోయాలి అంటే సాయంత్రం పూటనే పోస్తారేమో అని అనుకున్నా. ఇప్పుడు పోయి పని. అవునా? సరేనా? సరే. తొందర తిని మళ్ళీ తినంగానే పోదామా? ఇది అయిపోయినాక టైం పడుతుందా? సరే. అయిపోయిందా? తిన్నావా? సరిపోయిందా? సరే, కానీ ఇప్పుడు అది అయిపోయాక రావా నువ్వు? మరి నేను పోవాలా? వస్తావా నువ్వు? సరే మరి, బాయ్. ఏడికి? మా అమ్మ పైసలు అడిగిండు, ఇచ్చేసినావా? సరే. ఇచ్చిందా ఈ పాలు? నువ్వే విండినావా? నేనే విండినా. బాగానే వచ్చినాయా? అన్ని విండలే ఇంకా. పిల్లలకి రాలేదా? కూర్చోనికి రాలేదా? మరి రాత్రి ఇయ్యలేగా? రాత్రి ఇస్తలేదు, ఒకటే పూట ఇస్తుందా? ఇప్పుడు బాయికాడ పని మొత్తం అయిపోయినట్టేనా? ఇంకున్నది పని. ఇంకేం పని వస్తుందా? జేసీపీ వస్తే పని. ఇంకేడా జేసీపీ తోటి? ఇంకా మొత్తం అయిపోలే? నిన్న ఆల్రెడీ కొంచెం తీసేసిందిగా. ఎక్కడో పని ఉందని వెళ్ళిపోయిందా? సరే. సరేనా? ఈరోజు అవి పోస్తా అంటే ఇవా అల్లుడు ఉంది ఈరోజేనా? సాయంత్రం తీద్దామా ఒకసారి? ఇప్పుడేమో ఇప్పుడు సాయంత్రమా? నేను ఇప్పుడేమో అనుకున్నా. సరే. కోళ్ళు 2 కోళ్ళు వచ్చినాయి, ఇక మొత్తము నిలగొట్టేసినాయి, లేకపోతే ఇంకెక్కువ కొడుతుండే. టైం వచ్చేసి 6:15 అవుతుంది. ఇక డాడీ మళ్ళీ ఆవు దగ్గర పోతాడంట. మొహం కడుక్కొని పోతానగానే ఇక నేను అంబలికి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ వాటర్ పెట్టి కొంచెం సాల్ట్ వేసి పెట్టిన. ఇవి మసిలిన తర్వాత నైట్ నానబెట్టిన. ఇది తైదా పిండి, అదే రాగి పిండి. ఇది నానబెట్టిన. నానితే ఏంటంటే మంచిగా వస్తుంది నైట్ నానబెట్టుకుంటే. అయితే నైట్ నానబెట్టింది ఇట్లనే ఉంది. దీన్ని ఇది మసిలిన తర్వాత దీంట్లో వేసేసి మళ్ళీ ఇంట్లోనే కొంచెం అన్నం వేసేస్తే అంబలి అయితే రెడీ అయిపోతుంది. అంబలి కాగానే డాడీ ఆవు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇదేమో పెరుగు తోడేసి పెట్టింది వదినే. ఇది తోడేసింది, కానీ ఇంకా పాలు అట్లనే ఉన్నాయి. పాలతోటి ఇంకేమైనా వేయాల్సి వస్తుందేమో ఒకసారి కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి కూడా బయటనే ఉంది. ఇప్పుడు డాడీకి అయితే ఇడ్లీలు కూడా వేసేయాలి. అంటే ఇప్పుడు అంబలి తాగేసి పోతే వచ్చే వరకు అయితే ఇడ్లీ అయితే కంప్లీట్ చేసేస్తా. ఇప్పుడైతే అంబలి ప్రిపేర్ చేస్తున్నా. ఇది నారు వేయడానికి సపరేట్ ఉంటాయా ఏ వడ్లు? మొలక వచ్చేసిందిగా. మరి సాయంత్రం పోస్తాను అప్పటికి వేసేయాలి. అయితే గోనె సంచిలో పెట్టి ఇట్లా వాటర్ పోసి ఎన్ని రోజులు పెడతారే? 3 రోజులు 4 రోజులు. 3 రోజులు 4 రోజుల మొలక అయితే మంచిగా వచ్చింది. సాయంత్రం అలుకుడేనా? సరే పెట్టు. మంచిగా వర్షం పడ్డది, మంచిగా తడిచింది. అది ఒక్కసారే పోసిన నేను వాటరు. మళ్ళీ దాని మీద బండి ఎందుకు పెడుతున్నావు? బరువుకి మొలక వస్తుందనా? కానీ మంచిగా వచ్చింది మొలక. ఇంకేంది ఇక నారు పోస్తే నాటేసుడే. ఫైనల్గా అయితే అంబలి అయితే ఇట్లా అయ్యింది. చాలా రోజులు అవుతుంది అంబలి చేయక. నేను మొన్న వదిన వాళ్ళే చేసిరు. ఇక ఇప్పుడైతే నేను చేసిన. ఇంకా కొంచెం చిక్కగా రావాలి, అది మంట పెట్టిన అవుతుంది మెల్లమెల్లగా. ఇక ఇటు సైడ్ ఏమో డాడీ పాలు తీసుకొచ్చింది కదా పొద్దున, ఆ పాలు అయితే వేడి చేస్తున్నా. పప్ప బాదం తిన్నావా? తిన్నావా? ఇక అంబలి కూడా అయినట్టే. పోస్తా. అంబలి తాగేసి పోతావా ఇక? సరే పోసుకొస్తున్నా. అక్కడ కూర్చుంటావా? బయట కూర్చుంటావా? ఈయన కూర్చుంటావా?
సరే తీసుకొని వస్తున్నా. గ్లాస్ వాటర్ తాగుతావా? నేను చాలా నాయన చాలు. మంచిగా ఉందా? ఉప్పు ఇట్లా కలిసిందా? సూపరా. రేపటి నుంచి చేయొచ్చా? చేయాలా? సరే సరే. ఇప్పుడు పోతావా? ఇప్పుడు పోతా. మళ్ళీ ఎప్పుడు వస్తావే? 7 అవుతుంది. 11. మరి నేను పోతా మా ఇంటికి. నీకు ఇడ్లీ టిఫిన్ పెడతా, రైస్ పెట్టేసి పాలకూర వండి పోతా. సరే సరే మరి. పాలు అయితే ఆగిపోయినాయి. ఈ చెంచా ఎందుకు పెట్టినంటే ఇట్లా పొంగు వరకు వచ్చినప్పుడు మొత్తం కింద పోకుండా ఈ గంట పెడితే ఆగుతాయంట. అందుకని చెప్పేసి ఈ గంట అయితే పెట్టిన. ఈ గంటకి కూడా ఇగో ఇట్లా ఈ వరకు వచ్చి ఆగిపోయినాయి అనమాట. పాలు అయితే ఆగిపోయినాయి. అంబలి కూడా ఉంది. అంబలి నేను కూడా తాగేస్తా. చాయ్ అయితే పెట్టుకోలేదు. ఈ ఒక్కదానికి ఏం పెట్టుకోవాలని చెప్పేసి చాయ్ పెట్టుకోలేదు. ఇక ఇప్పుడైతే నేను కూడా అంబలి తాగుతున్నా. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. ఈ పిండి వదిననే పట్టేసి పోయింది. కాకపోతే ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదని చెప్పేసి నేను బయట పెట్టిన. పుల్లగా అయితే అంట బయట పెడితే. ఇక ఈరోజు ఇడ్లీ వేసి తర్వాత వేరే బౌల్లోకి మార్చి చిన్న దాంట్లో పెట్టేసి పెడతా ఫ్రిడ్జ్లో. ఇక ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేసి పుట్నాల చట్నీ వేసేస్తే అయిపోతుంది. ఆలోపు డాడీ వస్తాడు. ఇక ఇద్దరికి ఇదే అవుతుంది ఇడ్లీ. ఇడ్లీలు అయితే వేసినా కానీ ఇగో చేసినాక గిట్ల వచ్చినాయి ఇడ్లీలు ఓకే మంచిగానే వచ్చినాయి. కానీ చట్నీ పడదామని చెప్పేసి మిక్సీ ఆన్ చేస్తే ఈ మిక్సీ ఏమో అసలు ఆనే అవుతలేదు. ఇగో స్విచ్ అయితే పెట్టిన, స్విచ్ వేసిన, ప్లగ్ పెట్టి స్విచ్ వేసిన. ఇగో మిక్సీ ఇగో ఏం సపోర్ట్ చేస్తలేదు. మరి ఇది నిన్న వదిలే పిండి పట్టినప్పుడేమో మంచిగానే వచ్చింది. 2 పిండిలు పట్టింది, ఇడ్లీ మరి దోశ. ఇక ఇప్పుడేమో మిక్సీ పడదామని అంటే ఇది ఆనే అవుతలేదు. ఇగో మరి స్విచ్ ప్రాబ్లమా లేకుంటే మిక్సీ ప్రాబ్లమా ఏం అర్థమైతే లేదు. చూడాలి ఇక నాన్న ఏం తింటాడో ఏమో. ఒకవేళ నాన్న వచ్చినాక ఇది పని చేస్తుందా లేదా అని చూసి ఇది చేయకపోతే ఇక ఇడ్లీలలో కారపొడి ఇది వేసుకొని తింటాడు. గిన్నెలు అయితే కడిగేసిన. ఇంకా వంట దగ్గరికి అయితే రాలేదు. ఇదైతే పుట్నాలు వేయించి అయితే పెట్టిన. ఇగో మిక్సీ పడదామని పెట్టినా కానీ మిక్సీ ఏమో పని చేస్తలేదు. చూడాలి ఇక డాడీ వచ్చినాక మిక్సీని మంచిగా వేసుకొని మంచిగా అయితే చట్నీ పడతా. లేదంటే అదే కారం పొడి వేసుకొని తింటాడు. ఎంతసేపు అయిందో వచ్చి? అవునా? ఇక అయితే ఏమైంది తెలుసా, చట్నీకి అన్నీ వట్టి పెట్టిన, మిక్సీ పని చేస్తలేదు. నిన్న వద్దే మిక్సీ పట్టిపోయింది మంచిగానే. నేను పట్టేసరికి వస్తలేదు ఇప్పుడు. అది నాడు కారం పొడి వేసుకొని తినిగా. ఇప్పుడు మళ్ళీ పోవుగా కట్టేసి రాలే. నీ అమ్మ కట్టేసి రావాలి కదనే. మరి ఇప్పుడు ఉంటుందా ఒకటి? అలా ఉన్నాయా? 10 అవుతుంది. గిద్ద లేట్ అయ్యా నువ్వు వచ్చుడు. అన్నం కాదు ఇడ్లీ. ఇడ్లీ చేసిన, నీకు ఇడ్లీ నాకు రైసు. ఇంకా నాకు పుట్టికూర ఉంది, అది తినేస్తా. ఇప్పుడు పాలకూర వేస్తా, చేయలే ఇంకా. టిఫిన్ అయినాక వేద్దామని ఆయన. ఈరోజు అయితే వీడియో వింటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడికి బాయ్ బాయ్.